ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుస్తీలు పట్టి ఎదుటి వాడిని చిత్తు చేసేవాడు కాదు వీరుడు, నిజంగా కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే అసలైన ధీరుడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దారిలో ఉన్న ముళ్ళు, రాయి, గాజు పెంకునైనా తొలగించండి, ఎందుకంటే మీ తర్వాత వచ్చే వారికి అది గుచ్చుకొని వారు గాయపడవచ్చు. సోదరులారా, తర్వాత వచ్చే వారికి కాలులో ముళ్ళు గుచ్చుకోవడాన్ని కూడా ఆ మహనీయుడు భరించలేదు. మరి అలాంటిది ప్రాణాలు తీయమని ఎలా ప్రబోధిస్తాడు? వీళ్ళు డ్రామటిస్టులు, డ్రామా వాళ్ళు. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఖురాన్ అంటుంది, మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్, ఎవడైతే అకారణంగా ఒక మానవుణ్ణి చంపుతాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. చంపడానికి అనుమతి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వారి వేషధారణలను చూసి వారు ముస్లింలేమో అనేటువంటి భ్రమలో ప్రపంచం ఉంది.